గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి కేవలం రాహు మాత్రమే 6వ రాశిలో యోగిస్తున్నారు. శ్రద్ధతో పనిచేస్తే పనుల్లో విజయం ఉంటుంది. భయం లేకుండా జాగ్రత్తగా పనులు ప్రారంభించండి. ప్రధాన కార్యక్రమాల్లో ధైర్యం అవసరం. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కాలాన్ని అనవసరమైన విషయాలకు వెచ్చించకుండా సద్వినియోగం చేసుకోండి. అధిక శాతం శాంతంగా ఉండండి. అడుగడుగునా విఘ్నాలుంటాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఏ పని ఒంటరిగా చేయవద్దు. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల సూచనలు, సమిష్టి నిర్ణయాలు అవసరము. గ్రహదోషం అధికంగా ఉన్న సందర్భంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో, ఆలోచనల్లో స్పష్టత అవసరము. పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను వాయిదా వేయొద్దు. సహనంతో వ్యవహరించి కార్యాలని సాధించండి. ఆర్థిక నష్టం కలగకుండా ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. మాట్లాడేటప్పుడు స్పష్టత, సున్నితము, సత్యము అవసరము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభతో పనిచేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. సత్యనిష్ట మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారికి గ్రహదోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. గురుగారు, తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించడం మంచిది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి ఆదిత్యాయచ సోమాయ అనే శ్లోకాన్ని చదువుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి.